కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఏపీ స్పీకర్ అయ్యన్న దంపతులు. వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. నైపుణ్యంతోనే అపార అవకాశాలు దొరుకుతాయన్నారు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్. రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నేతలు పాదయాత్ర చేశారు. లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో పార్వతీ కుండలేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు మంత్రి వాసంశెట్టి సుభాష్. కుండలేశ్వరుణ్ణి దర్శించుకోవడం తన అదృష్టమన్నారు. వనభోజనాలతో మనుషుల మధ్య ఐక్యత బంధం పెరుగుతుందన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. కోనసీమ జిల్లా అమలాపురంలో శెట్టిపలిజ కార్తీక వనభోజనాలకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. సౌత్ సెంట్రల్ రైల్వే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 18 నుంచి జనవరి 13 వరకు చర్లపల్లి నుంచి శబరిమలకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్ ఉజ్జయిని ఆలయంలో భస్మహారతికి హాజరై పూజలు చేశారు మహిళా క్రికెటర్ దీప్తి శర్మ. ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు అర్చకులు.